మాజీ సీఎం కేసీఆర్ నర్సంపేట వెళ్తున్నారు. నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మాజీ సీఎం కేసీఆర్ నర్సంపేట వెళ్తున్నారు. నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇప్పటికే స్టేషన్ గన్పూర్ చేరుకున్నారు. అదే ఆయన వచ్చేటువంటి మార్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు అడుగడుగున ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎంటర్ అయ్యేటువంటి ఏదైతే పెంబర్తి ఆర్చి ఉంటుందో అక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి. అక్కడి నుంచి జనగామకు వచ్చిన తర్వాత అక్కడ కూడా జనగామకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికాయి. అయితే అందరికీ అభివాదం చేసుకుంటూ కేసీఆర్ ముందుకు సాగుతున్నారు, ఎక్కడ కూడా ఆగడం లేదు. ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ లో ఆయనకు స్వాగతం పలుకుతా ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా మడికొండలో హన్మకొండకు శివార్లో ఉన్నటువంటి మడికొండ సత్యం కన్వెన్షన్ హాల్లో ఆయన భోజనం విరామం తీసుకుంటారు. అక్కడ భోజనం చేసిన తర్వాత అక్కడ ముఖ్య లీడర్లతోటి కాసేపు మాట్లాడి అక్కడి నుంచి నేరుగా వరంగల్ మీదుగా నల్లబెల్లికి చేరుకుంటారు. నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అయితే ఇప్పటికే ఆయన ప్రకటించి ఉన్నటువంటి ఏదైతే పిల్లలకు చెరో ₹1 కోటి పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మకు 25 లక్షల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది కాబట్టి ఆ డబ్బులు కూడా ఆయన చెక్ రూపంలో ఇవ్వనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఏర్పాట్లు చేశాయి. అయితే మొత్తం కూడా ఆయన వస్తున్నటువంటి మార్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలంతా మోహరించి స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. శంకర్.